అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రోజున సమస్యలన్నీ పక్కకు పెట్టేసేసి ఆడెవరో కుర్రోడు రఫ్ అని ప్లకార్డు పెడితే దాన్నే బూమరంగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అలరలు చేస్తున్నారు. అదొక కొత్త సంస్కృతిని తీసుకొస్తుంది టీడీపీ పార్టీ అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు? ప్రతిపక్షం స్పందించినప్పుడు దానికి దమ్ముగా ధైర్యంగా తిప్పికొట్టేటువంటి సత్తా కూడా అధికార పార్టీకి ఉంది. అది ప్రజాస్వామ్యంలో దిస్ అ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. తప్పకుండా తిప్పి కొట్టాలా. ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు దీనికి ఆన్సర్ ఏం చెప్తారని. అంటే వాళ్ళు యథేచ్ఛగా రెచ్చగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుకు రఫా అంటూ ఉంటే ఇక్కడ ప్రజల మనోగతాలు, భావోద్వేగాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి యొక్క అభిమతాలు ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మా నోటి నుంచి ఏమొస్తుందా అని. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కౌంటర్ ఇవ్వడంలో తప్పే ఉంది. డెమోక్రసీ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. దాన్ని స్వాగతించాలా తప్పకుండా. ఈ మీడియా కానీ, ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, సమాజం కానీ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కౌంటర్ చేయాల్సిందే తప్పకుండా. దాన్ని ఏదో యాగి చేస్తున్నారు అంటే మీరు చేశారు అంటే గిల్లి జ్వాలబాడుతున్నారు. ప్రతిదానికి కౌంటర్ వేసి దాన్ని ఒక చర్చగా పెడుతున్నారు. నువ్వు 40,000 మందితో పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు జనాల్ని మొబిలైజ్ చేయడంలో దిట్ట. ఏది డబ్బులు ఇస్తావు, సారాయి పొట్లాలు ఇస్తావు, మందు ఇస్తావు, వాళ్ళకి 200, 300 ఇస్తావు కూలీకి. అది అలవాటు పడిపోయి ఉన్నారు. అక్కడ వస్తారు 40,000 మంది, 1,00,000 మంది రారేంది నీ దగ్గర. గతంలో నువ్వు ఎలక్షన్లప్పుడు మీటింగులు పెట్టావు, ఒక్కోటి 99 కోట్లు ఒక్కో మీటింగ్. అసలు ఎవడిచ్చాడు ఈ బాబు సొమ్ము? ఇవాళ గణాంకాలు తీయండి. ఇవాళ గణాంకాలు ఇండియా సర్వేలో ఎలక్షన్ కమిషను ఒక సర్వే ఇచ్చింది. ఆ సర్వేలో అత్యధికంగా ఖర్చు పెట్టినటువంటి బీజేపీ 3,350 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 1,355 కోట్లు కేవలం బీజేపీ ఖర్చు పెట్టింది. దాంట్లో 680 కోట్లు కాంగ్రెస్ ఖర్చు పెట్టింది. 3వ ప్లేసు మీది 380 కోట్లు. తెలుగుదేశం ఖర్చు పెట్టింది 68 కోట్లు. 7వ స్థానం మాది. 5వ స్థానం తెలంగాణ. అంటే మీరు డబ్బులు యథేచ్ఛగా ఎలక్షన్స్లో ఆథరైజ్డ్గా అంటే ఇంత ఖర్చు పెట్టారంటే అనాథరైజ్డ్గా ఎంత ఖర్చు పెట్టారు? మీరు డబ్బుల్ని దొర్లించడంలో సిద్ధాస్తులు. ఈ యొక్క కేసును చూసారా, లిక్కర్ మాఫియా మొత్తం 13 మంది వచ్చేసారు. విజయవాడ జైల్లో ఉన్నారు ఇప్పుడు 13 మంది మొత్తం. ఇక తర్వాయి భాగం విరాట పర్వమా, లేకపోతే ఇంకేం పర్వమా, లేకపోతే నిష్క్రియ పర్వమా, ఇక నీ దగ్గరికే వస్తూ ఉంది. దాన్ని డైవర్ట్ చేయటం కోసం, దాని గురించి చర్చ జరగకుండా ఉండటం కోసం, తాడేపల్లి ప్యాలెసేపు చేతులు చూపించకుండా ఉండటం కోసం, మాటలు మాట్లాడించడం కోసం నువ్వు ఈ పాలిటిక్స్ అన్నీ చేస్తూ ఉన్నావు.